కొత్త ఒక వింత పాత క్రోత అంటారు. ఇదివరకు చిన్నప్పుడు ఇంటి పక్కన ఉన్నటువంటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉండేది. పీపీ ఆంటీని అడిగితే మేము పీపీ అంటే ఏంటో ఎవడికి ఇప్పటికి అర్థం కాదు. పిలిస్తే పలుకుతా అనుకునేవాళ్ళం అనమాట. అలాగే ఆ తర్వాత మా షా ఇంటి ఓనర్ గారి షాప్‌లో ఒక ఫోన్ పెట్టుకున్నారు. ఆ నంబర్‌లు ఎవరికన్నా ఇస్తే అర్జెంట్ అయితే కాల్ చేస్తారు. ఆ రోజుల్లో ఎప్పుడో నెలకొక ఫోనో అట్లా వచ్చేది. ఎవరైనా చచ్చిపోయినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు చెప్పడానికో అట్లాగా. ఎందుకంటే ఆ రోజున ఎస్టీడీలు డబ్బులు బాగా పడతాయి గాబట్టి. అలాంటి సందర్భంలో ఫోను వచ్చింది అని చెప్పగానే పరిగెత్తుకుంటూ ఎళ్ళేవాళ్ళం అనమాట. ఎక్కడో డాబా ఎనకాల లోపలకు డాబా మీద ఉన్నటువంటి వాళ్ళం పరిగెత్తుకుంటూ ఎళ్ళేవాళ్ళం అనమాట. ఆ రోజుల్లో అది ఫోను మాట్లాడడం అంటే చాలా ఫీలింగ్. ఆ తర్వాత సరే ఆఫీసులో ఈనాడులో ఉన్నప్పుడు ఫోన్‌లు మాట్లాడడమా, లేకపోతే తర్వాతన సిటీ కేబుల్‌లో ఉన్నప్పుడు ఫోన్‌లు మాట్లాడడం, ఆఫీస్‌లోనే ఫోన్ ఉండేది మాట్లాడుకున్నాం. ఇండివిడ్యువల్‌గా నా సొంత ఫోను నేను సిటీ కేబుల్‌లో ఉన్నప్పుడు అప్పట్లో జర్నలిస్ట్‌లకి రూపాయి కడితే చాలు ఫోన్ కనెక్షన్ ఇచ్చేస్తారు. తర్వాత బిల్లులో ఏస్తారు. నెలకింతని జెప్పేసేసి. అట్లా ఫోన్ తీసుకున్నా మొదట. నెలకి రూ. 500 ఏమో ఫోన్‌కి కట్టించుకునేవాళ్ళు. అట్లాగా 6 నెలల్లో ఇది ఏడాదిలోపు క్లియర్ అయిపోవాలి దానికి. అప్పుడు 4000, 5000 అనమాట అది. ఫోన్ తీసుకున్నట్టు సందర్భం. అది దానికేదో 50 కాల్స్ ఏమో ఫ్రీ ఇట్లాంటిది. ఆ రోజుల్లో ఫోన్ అంటే అట్లాంటిది. ఆ తర్వాత చూస్తే సెల్ ఫోన్‌లొచ్చినియి. అంటే అదేది రూ. 500 ఫోన్‌లు, 500 ఫోన్‌ల తర్వాత సెల్ ఫోన్‌లు. అవి కొనలా నేను. రూ. 500 ఫోన్ కొనలా. సెల్ ఫోన్ కూడా నేను కొనలేదు. ఎందుకంటే మనకి ఉన్న జీతాల్లో ఏడ కుదురుతది. తర్వాత తేజ టీవీలో హైదరాబాద్‌లో జాయిన్ అయినప్పుడు సిమ్ కార్డ్ ఇచ్చారు. ఫోన్ కొనుక్కోమన్నారు. ఫోన్ చూద్దామని చూస్తే ఎరిక్సన్ అనమాట. రూ. 4000. నాకు 5000 జీతం అయితే చేతికొచ్చేది 4000. ఒక నెల జీతం దానికి గట్టి, ఓ నెల అప్పులు చేసుకొని అట్లా గడిపేసిన రోజులు. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు ఇవాళ సెల్ ఫోన్ అనేది గుండెకాయ తీసి పక్కన పెడతామేమో గానీ, సెల్ ఫోన్ పక్కన పెట్టం అన్నటువంటి స్టేజ్‌కొచ్చేసాం. పిల్లలు చివరికి కబాడీలు పోయినియి, గోడీ బళ్ళ పోయింది, అష్టాచెమ్మలు పోయినియి, పాము బిళ్ళలయిపోయినియి, క్యారమ్ బోర్డులయిపోయినియి, సెల్ ఫోన్‌లో వీడియో గేమ్స్ ఆడుకోవడం మీదనే కాన్సంట్రేట్ చేస్తున్న రోజులు. పడుకునేటప్పుడు కూడా పక్కన సెల్ ఫోన్ లేకపోతే తృప్తి పడని రోజులు. కానీ దీని వలన లేనిపోని రోగాలొస్తున్నాయి అన్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి మాట. సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటే గనక ఆ ఛార్జింగ్ ఇంపాక్ట్‌తో బ్రెయిన్‌లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వస్తున్నాయట. బ్లంట్‌గా అవుతున్నాయట. ఆహ్, అలాగే దాని ఇంపాక్ట్‌తో స్లీప్ దెబ్బతింటోందట. అంటే మనకి మానసికంగా చికాకు పడుతుండటం గాని, లేకపోతే సరైన నిద్ర పట్టకపోవడానికి గాని కారణం అదేనట. ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టుకొని పడుకోండి. అప్పుడు కొంత బెటరు అన్నటువంటి విషయాన్ని, లేకపోతే దూరంగా ఫోన్ పెట్టుకొని పడుకోండి అని చెప్తున్నారన్నమాట.